చూడు ఇవన్నీ ఎక్కడ ఉండిపోయాయి, పిల్లలు బుక్స్ ఇక్కడ పెట్టేశారు. అన్నీ ఇక్కడే పెట్టేస్తారు తిన్న తర్వాత. ఈ ఉల్లిపాయలు అన్నీ ఇక్కడే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. సూరి ఒకసారి ఇవి పైన పెట్టేవా, నాకు అందట్లేదు. ఎందుకు ఆదివారం రోజు అంత హడావిడి పడుతున్నావు? ప్రశాంతంగా ఆదివారం రోజు క్రికెట్ చూద్దామని కూర్చుంటే ఏడ కూడా ప్రశాంతం లేకపోతే ఇంకేడపోవాలబ్బా. ఏంటి సూరి, అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చిందంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని తింటూనే ఉంటుంది. ప్లీజ్ హెల్ప్ చేయరా. అత్తయ్య వచ్చారా? బాగున్నారా అత్తయ్య? బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? ఏమిటి రాగానే కాళ్ళకి నమస్కారాలు చెప్పలేను వెళ్ళనిస్తావా? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసటి. అబ్బా ఈ ట్రైన్ జర్నీ ఏమో కానీ చాలా అలసిపోయాను. అయ్యో అత్తయ్య అలసిపోయారా? అందుకే ఈయనకి చెప్పాను నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని. పాపం అలసిపోయినట్టున్నారు బాగా. నీకే, నువ్వు ఇంట్లో ఉంటావు, నీకేం తెలుస్తుంది నా కొడుకు పడే కష్టం. ఒక గంట ఈ రైల్లో కూర్చుంటే మాత్రం వచ్చిన నష్టమేం లేదు. నాకేమైనా పనే పాట వచ్చాక రెస్ట్ తీసుకుంటా. అజ్జి బాబోయ్ దోశ బలే తిరగేసింది. సురేష్ నీకు ఇవాళ ఇష్టమైనవన్నీ వండి పెడతానురా, నీకేం కావాలో అడుగు. అంటే ఏంటి అత్తయ్య, మీ అబ్బాయికి ఇష్టమైన ఫుడ్ నేను పెట్టను అంటున్నారా? ఆ అబ్బాయి కొరమీ నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. పర్లేదు అత్తయ్య, నేను చేసేస్తాను వంట. మీరు ఇప్పుడే కదా వచ్చారు, పర్వాలేదు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వడ్డించేస్తాను. 10 నిమిషాలు అయిపోతుంది. ప్లీజ్ మీరు కూర్చోండి. ఏంటమ్మా ఇదేం తిండి? ఉప్పు లేదు, కారం లేదు, ఓ పోపు కూడా లేదు. హడావిడి వంటలు ఏమిటో. అత్తయ్య మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని ఇదిగోండి, అందుకే తెచ్చిపెట్టా. కారం, మెంతులు, పసుపు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని తినేయండి, మొత్తం తినేయండి. ఏం చేయమంటావు ఇవన్నీ? ఏమిటి ఇవన్నీ వేసుకుని తినాలా? చాలే, నువ్వు చేసిందే తింటా. వాటికంటే ఇదే నయం. చేసిన పెట్టినంత వరకు మాట్లాడకుండా తినడమే ఉత్తమం.